హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనము మన ఛానల్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి హిందీలో మనకి క్వశ్చన్ నెంబర్ 4 అన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే కదా అండి, పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి సిరీస్ అనేది నడుస్తోంది కదా. ఇందులో మనకి 1, 2, 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో తత్సం తద్భవ్, అలాగే క్రియ, నెక్స్ట్ సంఖ్య, వీటి గురించి డీటెయిల్ వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సారాంశాలు ఏం చదవాలి, కవి పరిచయాలు, పత్ర నిబంధ, ఇలా డీటెయిల్డ్గా మొత్తం వీడియోస్ అనేవి ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి మీరు ప్లేలిస్ట్ చెక్ చేయండి, వీడియోస్ వినండి, మీకు అర్థమవుతున్నాయి, హెల్ప్ అవుతాయి అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సరే, ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం ఈరోజు కారక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మనకి బిట్ నెంబర్ 4 అనమాట, అంటే క్వశ్చన్ నెంబర్ 4 మనకి క్వశ్చన్ పేపర్లో. సో క్వశ్చన్ నెంబర్ 4లో కారక్కి సంబంధించి బిట్ అడుగుతారనమాట. సో అయితే చూడండి, బిట్ అనేది మనకి ఎలా అడుగుతారు, ఈ విధంగా ఉంటుంది. 3 ఆప్షన్స్లో నుంచి ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. అయితే అసలు కారక్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. పరిభాష, డెఫినేషన్ చూద్దాము. క్రియా కే సాత్ దూసరే శబ్దోं से संबंध बताने वाले निशानों को कारक कहते हैं. క్రియ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఏంటి క్రియ అంటే పని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, క్రియా కే సాత్ दूसरे शब्दों से संबंध बताने वाले निशानों को, నిషాన్ అంటే ఏంటి, చిహ్న. సో ఏవైతే పదాలు, ఏవైతే ఆ గుర్తులు, సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి, వాక్యంలో ఉన్నటువంటి మిగతా పదాలతో, ఆ పనితో వీటి రెండిటిని జాయిన్ చేస్తాయి, కలుపుతాయి అన్నమాట. సో అలా కలిపేటువంటి ఆ సింబల్స్ని మనము కారక్ అంటాము. जिन प्रत्ययों की वजह से कारक की स्थिति का बोध कराते हैं उसे विभक्ति या परसर्ग कहते हैं. विभक्तियां स्वतंत्र होती है और इनका अस्तित्व भी स्वतंत्र होता है, क्योंकि इनका काम शब्दों का संबंध दिखाना है. इस वजह से इनका अर्थ नहीं होता. అయితే ఈ కారక్ చిహ్న ఏవైతే ఉన్నాయో, ఆ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉంటాయి అంటున్నారు. ఇక్కడ వాటికంటూ ఏం సపరేట్గా మీనింగ్ ఏముండదు, బట్ అవి ఏం చేస్తాయి, సో ఆ పనితో మిగతా ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ వేరువేరు పదాలతో ఆ పనికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి అన్నమాట. అయితే అవేంటి అసలు, कारक चिन्ह का अर्थ. అయితే మనకి చూడండి, कारक कितने प्रकार के है, पूरे 8 प्रकार के है. సో 8 టైప్స్ ఆఫ్ कारक చిహ్న ఇందులో మనకు ఉన్నాయి. సో कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपादान कारक, संबंध कारक, అధికరణ కారక్, సంబోధన కారక్. సో ఈ విధంగా 8 ఉన్నాయన్నమాట. సో ప్రతిదానికి ఒక్కొక్క సింబల్ ఉందన్నమాట, ఒక్కొక్క గుర్తు ఉందన్నమాట. कर्ता कारक का चिन्ह है ने, कर्म कारक का चिन्ह है को, करण कारक चिन्ह है से, के द्वारा, संप्रदान कारक को, के लिए, अपादान कारक से, संबंध कारक का, की, के, రా, రీ, రే, ఇవి కూడా కొన్ని సందర్భాల్లో వాడతాం మనము. అధికరణ కారక్ మే, పర్, సంబోధన కారక్ హే, అరే, అజీ. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. మరి ఇవి ఎక్కడ యూస్ చేస్తాము, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ నే పెట్టాలి, ఎక్కడ కో అనేది యూస్ చేయాలి, ఎక్కడ సే, కే ద్వారాలు యూస్ చేయాలి, మరి ఇవి మనకు తెలియాలి కదా. సో అందుకే మీకు ఈజీగా ఉండడం కోసం షార్ట్ ఫామ్లో పక్కనే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కారక్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. సో ఇప్పుడు నేనేంటంటే జస్ట్ ఏంటి కారక్ అంటే ఎలా గుర్తుంచుకోవాలి ఇవి చెప్పి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంతే. సో ఇక్కడ చూడండి, కర్త అంటే ఎవరు, ఆ పనిని చేసేటువంటి పర్సన్. సో పని కామ్ కర్నే వాలా. అలాగే కర్మ కారక్ కో, तो कर्म का अर्थ क्या है, जिस पर काम का ప్రభావ పడే, పని యొక్క ప్రభావం ఎవరి మీద అయితే పడుతుందో సో తనని కర్మ అంటాము. కరణ్ అంటే ఏంటి ఇక్కడ, జిస్కే ద్వారా కర్త కామ్ కరే. సో ఎవరి ద్వారా అయితే, ఎవరితో అయితే, ఎవరి చేతనైతే ఆ పని జరగబడుతోందో, దేంతో జరగబడుతోందో సో అది కరణకారక్. అక్కడ మనము సే, కే ద్వారా ఇవి యూస్ చేస్తామన్నమాట. సంప్రదాన కారక్ కో, కే లియే.
संप्रदान कारक मतलब क्या है? जिसके लिए क्रिया की जाए. ఎవరి కోసం జరుగుతోందా పని, పని ఎవరి కొరకు జరుగుతోంది, ఎవరి కోసం జరుగుతుంది, ఎవరికై జరుగుతోంది అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఫర్ అనమాట, అంటే ఎవరి కోసం జరుగుతోంది. అపాదాన కారక్ సే జిస్సే అలగ్ హో. సో ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ కూడా సే వచ్చింది, ఇక్కడ కూడా సే వచ్చింది కదా, ఇవి రెండు ఒకటేనా? సో చూడండి అపాదాన కారకులో ఏం చెప్తున్నాను, జిస్సే అలగ్ హో అంటే అక్కడి నుంచి వేరైపోవడం అనమాట, సపరేట్ అయిపోవడము. సో ఈ సేకి ఆ సేకి ఉన్న తేడా చూడండి. ఇక్కడ సే అని మనము దేంతో పని జరుగుతోందో సో దాన్ని అనమాట. ఇప్పుడు చాకూసే ఫల్ కాట్ రహీ హై, కత్తితో పండ్లు కోస్తున్నాము, ఫ్రూట్స్ కట్ చేస్తున్నాము కత్తితో, అంటే దాని ద్వారా ఆ పని జరుగుతూ ఉందన్నమాట. అలాగే ఇక్కడ సే మనం ఎందుకు యూజ్ చేస్తాము, పేడ్ సే పత్తే గిర్ రహే హై, చెట్టు నుండి ఆకులు రాలిపోతున్నాయి అంటే చెట్టు నుండి పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి నుండి అంటే ఫ్రమ్, అంటే అలాగా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో అలా సపరేషన్ గురించి ఇక్కడ మనము అపాదాన కారక్ని యూజ్ చేస్తాము. సంబంధ కారక్ కాకి కే రారీ రే కూడా వస్తుంది. సంబంధ్ పేరులోనే ఉంది, అన్య పదోన్సే సంబంధ్ అంటే ఇక్కడ చూడండి యొక్క అని చెప్పొచ్చు, అంటే సంబంధాన్ని గురించి, రిలేషన్ని గురించి, మిగతా పదాలతో దానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ డిఫైన్ చేస్తుంది అనమాట. ఉస్కా, ఉస్కి, మేరా, మేరీ, ఈ విధంగా అనమాట. అధికరణ కారక్ మే పర్. సో ఇక్కడేంటి మే పర్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడుంది పొజిషన్ అనమాట. క్రియాక ఆధార్ క్యా హై అంటే మీద, లోపల, ఈ విధంగా అనమాట. సంబోధన కారక్ హే, అరే, అజీ. సంబోధన్ కిసీకో పుకార్నా యా బులానా అంటే ఇక్కడ చూడండి హే, అరే, అజీ అంటే ఏంటి, ఎవరినన్నా పిలవడము, అంటే గట్టిగా వాళ్ళని అరవడము, పిలవడము, సంబోధించడం అనమాట. ఈ విధంగా మనకి కారక్ చిహ్ననే ఉంటాయి. సో ఇవి వాటి మీనింగ్స్ అనమాట. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాము, ఏ విధంగా బిట్స్ అడుగుతారు, ఎలా అడిగితే మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, సుమిత్రానందన్ పంత్ డాష్ కవితాయే ప్రకృతి సే సంబంధిत है, సహీ కారక్ చిహ్న కో వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే. సో ఏం చెప్తున్నారు, సుమిత్రానందన్ పంత్ డాష్ కవితాయే, సుమిత్రానందన్ పంత్ కీ కవితాయే. ఇక్కడ మనం చెప్పుకున్నాం సంబంధ్, ఇక్కడ సుమిత్రానందన్ పంత్ గారి డాష్ కవితాయే అంటే సుమిత్రానందన్ పంత్ యొక్క కవితలు. ఇక్కడ చూడండి కాకీకేలో మనం చెప్పుకున్నాం కదా సంబంధాన్ని గురించి, యొక్క సుమిత్రానందన్ పంత్ యొక్క కవితలు ప్రకృతికి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం, మరి కాకీకే అన్నాం కదా, కే కూడా ఉంది కదా, ఇది రాసుకోవచ్చు కదా. కీనే ఎందుకు రాస్తున్నాము, ఎందుకు అంటే ఇక్కడ మనకి కవితాయే, కవితాయే అనేది ఏంటి, స్త్రీలింగ్ శబ్ద్. సో కాబట్టి అందుకని ఇక్కడ మనము కి అనేది యూజ్ చేస్తున్నాము. సుమిత్రానందన్ పంత్ కి కవితాయే ప్రకృతి సే సంబంధిత హై. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, కి. అలాగే సుమిత్రానందన్ పంత్ బచ్పన్ డాష్ హీ కవిత లిఖతే థే. సుమిత్రానందన్ పంత్ చిన్నతనం డాష్ కవితలు రాసేవారు, చిన్నతనం నుండి. సో సే ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాము, చిన్నప్పటి నుండి, బాల్యం నుండి, అపాదాన సే కదా. కాబట్టి ఇక్కడ మనము ఆన్సర్లో ఏం రాసాము, బచ్పన్ సే, సే అనేది రాసాము. ఆన్సర్ షీట్లో కూడా మనము, సో ఇది బిట్ నెంబర్ 4 కాబట్టి కారక్ అనేది మనకి సో 4 అని పెట్టేసి జవాబ్ అని పెట్టుకొని ఎంచక్క సే అనేది రాస్తే సరిపోతుంది. మళ్ళీ క్వశ్చన్ అంతా రాసి ఆప్షన్స్ రాయాల్సిన అవసరం అయితే లేదు. पंत का जन्म कौसानी गांव डैश हुआ, सही कारक चिन्ह को विकल्पों में से पहचान कर लिखिए. पंत का जन्म అంటే పంత్ యొక్క సుమిత్రానందన్ పంత్ గారి జన్మ అంటే పుట్టుక, ఎక్కడ జన్మించారు, కౌసాని గావ్, కౌసాని అనేటువంటి గ్రామం లో, లో అంటే ఏంటి, మే, గావ్ మే హువా. సో మే. నెక్స్ట్, सुमित्रानंदन पंत स्कूल में काव्य पाठ डैश पुरस्कृत हुए. సో ఇక్కడ చూడండి, సుమిత్రానందన్ పంత్ స్కూల్ మే, స్కూల్లో కావ్య పాఠ్ డాష్ పురస్కృత్ హుయే. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆప్షన్స్లో ఏముంది, కా, కే, కే లియే అని ఉందన్నమాట. సో
ఆయన దేనికి ప్రైజ్ తీసుకున్నారు, దేని కొరకు ఆయనకి ప్రైజ్ లభించింది, కవితా పాఠ్ అంటే కావ్య పాఠ్ కోసం, కాబట్టి కేలియే. सुमित्रानंदन पंत 7 साल डैश उम्र में काव्य पाठ के लिए पुरस्कृत हुए. 7 साल की उम्र में. पर्वत डैश हजारों फूल खिले हैं. सही कारक चिन्ह को विकल्पों में से पहचान कर लिखिए. सो ऑप्शंस లో ఏమి ఇచ్చున్నారు, మే, పర్, సే. పర్ పర్వత్ పర్ అంటే పర్వతాల పైన ఇక్కడ కొన్ని వేల పూలు విరబూసుకొని ఉన్నాయి అని చెప్తున్నారు. पर कवि डैश तालाब दर्पण जैसा लगता है. कवि को तालाब दर्पण जैसा लगता है. కవికి ఏదైతే చెరువు ఉందో అక్కడ వాటర్తో నిండిపోయినటువంటి పాండ్ ఉందో అది ఒక అద్దంలాగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, కో. पर्वत फूल रूपी आंखों से दर्पण रूपी तालाब डैश अपनी सुंदरता देख रहा है. सही कारक चिन्ह को विकल्पों में से पहचान कर लिखिए. సో ఇక్కడ చూడండి, తాలాబ్ డాష్ అన్నారు. ఆప్షన్స్లో ఏమున్నాయి, మే, పర్, సే. తాలాబ్ మే पर्वत फूल रूपी आंखों से दर्पण रूपी तालाब में अपनी सुंदरता देख रहा है. नेक्स्ट, शाल के वृक्ष डरकर धरती डैश धस गए हैं. ధరతి మే ధస్ గయే హై. భూమి లోపల చొచ్చుకుపోయాయి. సో ఆ చెట్లన్నీ కూడా భయపడి భూమిలోకి చొచ్చుకుపోయాయి. భూమిలో అంటే మే. నెక్స్ట్, పర్వత్ డాష్ నీచే ఏక్ బడా తాలాబ్ హై. పర్వత్ కే నీచే ఏక్ బడా తాలాబ్ హై. సో చూసారా, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను వీలుంటే ఇంకా నంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మీకు ప్రాక్టీస్కి ఇవ్వడానికి ట్రై చేస్తాను లాస్ట్లో. ష్యూర్గా అయితే చెప్పలేనండి, బట్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఇంకా కారక్ గురించి మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే చెప్పాను కదా, ఆల్రెడీ మన ఛానల్లో అయితే ప్రీవియస్ అప్లోడ్ చేస్తున్నాము, ప్లేలిస్ట్లో ఉంది. ఒకసారి మీరందరూ చూడొచ్చు అనమాట. స్కిప్ చేయకుండా వీడియో అంతా విన్నారంటే మీకు చక్కగా కారక్ అనేది నీట్గా అర్థమైపోతుంది. సో తర్వాత ఎలాంటి బిట్ ఇచ్చినా సరే మీరు ఈజీగా పెట్టేసేయచ్చు. సో కాకపోతే బిట్ అనేది మీరు 1-2 సార్లు చదవాలి, నీట్గా చదివి ఆప్షన్స్ చదివి. సో ఏ ఆప్షన్ కరెక్ట్గా ఏదైతే కరెక్ట్ ఉంటుందో ఆ ఆప్షన్ని చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.